సింహరాశి వారు కనుక మీరు గమనించినట్లయితే సప్తమాధిపతి అలాగే షష్ఠాధిపతి అష్టమ స్థానంలో గోచరం నడుస్తుంది. వివాహ యోగం కనపడుతుంది. అదే రకంగా సామాజిక పరంగా కొద్దిగా బంధు బాంధవులతో పాటు చిన్న చిన్న విషయాల లోపల క్లాషెస్ కనపడుతున్నాయి. దాంతో పాటు ఆరోగ్యం పట్ల కొద్దిగా సడన్లీ చేంజెస్ రాబోతున్నాయి. లాంగ్ ట్రావెలింగ్ అలాగే లాంగ్ జర్నీ ఎవరైనా చేస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా, అదంతా హెల్త్ కోసం నేను బాగా అయితే చెప్పలేను. రెండో విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థర్డ్ పాయింట్ ఏంటంటే పూర్వం మీరు ఏమైనా పనులు సగం చేసి కనుక ఉన్నట్లయితే ఆ పనులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో జాబ్ లోపల సడన్లీ చేంజెస్ జరగబోతున్నాయి. అని చేంజెస్తో పాటు కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తుంటుంది. అంటే రాబోయే రోజుల్లో చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ సింహరాశి వారికి కెరియర్కి సంబంధించిన బాధ తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిదైనా తప్పకుండా సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి రాంగ్ అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుంది. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అడిగేసి ముందుకేయండి.